బీరకాయ బాదం పాలకూర. ఎస్, దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి బీరకాయలు చక్కగా చిన్నగా చాప్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి అవి బాదం పాలు. ఎస్. ఓకే, బాదం పాలు, మిగతా అన్నీ కూడా మనకి కూరకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసే. ఓకే, ఓకే పల్లవి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. ముందుగా కొంచెం నూనె. సో మనం ఈ రెసిపీస్ వాడుతున్నాం కదా, ఇవి మనం ఎంత తరచూ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో తరచూ అంటే యాక్చువల్లీ మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉండాలి. ఫస్ట్ దాంట్లో కోకోనట్ మిల్క్ అండ్ ఇక్కడ బాదం మిల్క్. అంటే మిల్క్ అనేది ఇక్కడ మనకు ఒక ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఆ మిల్క్కి ఈ మిల్క్ తేడా ఏంటి అంటే మోస్ట్లీ లాక్టోజన్ అనేది చాలా మందికి పడదు. ఓకే, అంటే మోస్ట్లీ మెడికేషన్ యూస్ చేసినప్పుడు మేబీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలర్జీస్ లేకపోయినా సరే వన్స్ మెడికేషన్స్ యూస్ చేసినప్పుడు లేదంటే వాళ్ళకున్న డిసీజ్ కొంచెం ఎక్కువగా అయినప్పుడు గ్రేడ్ 2 కల్లా వెళ్తున్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అలా కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో రెసిపీ తీసుకున్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి కనుక ఈ రెసిపీ పడితే ఇలా పాలు పోసిన కూరలు ఏదైనా ఉన్నప్పుడు వీక్లీ 2 to 3 times హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిల్క్లో మనకు కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ డెవలప్మెంట్ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే షూర్. మరి ఆయిల్ కూడా వేడెక్కింది, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ స్పైసెస్ వేసేసుకుందాం. ముందుగా లవంగాలు, ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇంకొక స్పూన్, సో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, గసాలు. సో గసాలు కూడా వేస్తాం. గసాలు కూడా వేస్తున్నాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు బీరకాయ కూడా వేసేస్తున్నాం. సో కొంచెం వాటర్ పోయాలా లేకపోతే ఎక్కువ నిమిషం ఉంచిన తర్వాత? లేదు, మనం స్పైసెస్ అన్ని వేసి మగ్గించుకోవాలి, ఆ తర్వాత బాదం పాలలో మగ్గించుకోవాలి సరిపోతున్నప్పుడు. సో ముందుగా కొంచెం కారం. సో కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎలాగో మనం తర్వాత పాలు వేసుకుంటాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది. అవును. తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు కూడా. సో లైట్గా వాటర్ వేసుకున్నాము. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 70% మగ్గిన తర్వాత అప్పుడు మనం బాదం పాలు వేసుకొని ఒక 5 minutes అలా మగ్గించుకుంటే సరిపోతుంది. షూర్. సో మూత పెట్టేసేనా? మూత పెట్టేసేయండి. అండ్ ఈ ప్రాబ్లం అనేది మనకి పిల్లల్లో ఎక్కువ చూస్తామా, పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తామా? సో ఇది వచ్చేసి చాలా మందికి ఏంటి అంటే ఫ్యామిలీ పరంగా కూడా వస్తుంది. అండ్ అలాగే కొంతమందికి మనం పుట్టగానే చూసేస్తాం, అండ్ కొంతమంది వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి వస్తుంది అనమాట. పల్లవి, బీరకాయ చక్కగా ఉడికిపోయింది, చూద్దామా? చూసేద్దాం.
ఎస్, ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది, కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బాదం పాలు. ఓకే. సో అలా మనం ఒక 2 minutes సార్ట్ చేసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే ఓకే అమూల్య, బీరకాయ బాదం పాల కూర రెడీ. ఓకే, బీరకాయ బాదం పాల కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బీరకాయ బాదం పాల కూర కావాల్సిన పదార్థాలు: నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, బాదం పాలు, కొత్తిమీర. బీరకాయ బాదం పాలు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, నీళ్లు కూడా పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బాదం పాలు కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బీరకాయ బాదం పాల కూర రెడీ.